వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ క్లాస్లో మనం యూనిట్ ప్రొడక్షన్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో తెలుసుకున్నాం. అంతకుముందు పోయిన క్లాస్లో మనం లైక్ ఏవైతే నల్ ప్రొడక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడం తెలుసుకున్నాం. సో ఈ క్లాస్లో ఈ వీడియోలో మనం లైక్ యూజ్లెస్ సింబల్స్ని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. సో వాట్ ఆర్ ద యూజ్లెస్ సింబల్స్? వాట్ ఆర్ ద యూజ్లెస్ ప్రొడక్ట్స్? సో జనరల్గా మనకి ప్రొడక్షన్ రూల్స్లో ప్రొడక్షన్ రూల్స్ నుంచి మనం యూజ్లెస్ ప్రొడక్షన్స్ని అండ్ యూజ్లెస్ ప్రొడక్షన్స్ని రిమూవ్ చేయడం ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే జనరేట్, ఇప్పుడు ఏదైతే ఒక పర్టిక్యులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనే ఒక నాన్ టర్మినల్ ఉంది. సో ఇది నార్మల్గా ఎందుకు రాసుకుంటాం ఒక గ్రామర్లో, ఈ నాన్ టర్మినల్ అనేది ఏదైనా ఒక టర్మినల్ని జనరేట్ చేయాలి. సో ఒకవేళ ఇది ఇలా జనరేట్ చేయకుండా డైరెక్ట్గా ఇంకొక వేరియబుల్ని జనరేట్ చేసింది అనుకోండి. సో అప్పుడు ఇది ఆబ్వియస్గా ఇది ఏమవుతుంది, నాన్ జనరేట్. ఇది ఇంకొక పర్టిక్యులర్ టర్మినల్ని కాకుండా వేరే వేరియబుల్ని జనరేట్ చేసింది అనుకోది. ఇది ఒక జనరేట్ చేయదనమాట. ఇది ఒక నాన్ జనరేటింగ్ వేరియబుల్. సో అలాగే ఇంకొకటి ఉంటుంది. ఏంటది, లైక్ రీచ్డ్ ద స్టార్ట్ సింబల్. ఇంకోటి ఏంటి, కెనాట్ రీచ్ ద స్టార్ట్ సింబల్. ఏదైతే స్టార్ట్ సింబల్ ఒక పర్టికులర్, ఇప్పుడు ఎస్తో స్టార్ట్ చేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ బి సి ఇచ్చాను, క్యాపిటల్ సి ఇక్కడ. నెక్స్ట్ సేమ్ ఈ టెన్స్ టు ఇక్కడ ఏమి ఇచ్చాను, ఇక్కడ ఏ ఇచ్చాను, స్మాల్ ఏ ఇచ్చాను. ఇవి రెండు జనరేటింగే. కానీ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఎస్ టెన్స్ టు బీసీ ఉందో, సి అనేది క్యాపిటల్, ఇది వేరియబుల్ ఇది. సో ఈ ఎస్ టెన్స్ టు బీసీ అనేది, సో దీన్ని రీచ్ అవుతుందా? దీన్ని రీచ్ అవ్వదు. అంటే రెండింటికి అసలు ఎలాంటి రిలేషన్ లేదు. ఇప్పుడు ఎస్ అనేది తీసుకుంటే ఇక్కడ బి క్యాపిటల్ సి అని రాసుకున్నాం అనుకో. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం ఇక్కడ యాడ్ చేయడానికి ఉంటుందా? ఉండదు. అప్పుడు దీనికి ఇది నాట్ రీచబుల్. దీనికి ఇది నాట్ రీచబుల్ అంటే ఇక్కడ స్టార్టింగ్ సింబల్ని మనం ఇక్కడ దీంతో రీచ్ అవ్వడానికి పాసిబుల్ అవ్వట్లేదు. సో ఇదొకటి. సో ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు యూజ్లెస్ సింబల్స్, యూజ్లెస్ ప్రొడక్షన్స్లో? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏమేమి రిమూవ్ చేయాలి ఇందులో? ఏంటి, రిమూవ్ నాన్ జనరేటింగ్ సెకండ్ థింగ్ ఏంటి ఇక్కడ, అన్రీచబుల్. రిమూవ్ అన్రీచబుల్. దేన్ని అన్రీచబుల్? స్టార్టింగ్ సింబల్. సో ఇది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా మీకు కంప్లీట్గా ఒక క్లారిటీగా అనేది వస్తుంది. సో ఇక్కడ నేను డిస్కస్ చేసుకోబోయేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక గ్రామర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఒక గ్రామర్ తీసుకుంటున్నాను. స్టెన్స్ టు స్మాల్ ఏ జెడ్. నెక్స్ట్ ఎస్వై, నెక్స్ట్ ఎక్స్ఈ. దాని తర్వాత ఎక్స్ టెన్స్ టు బి ఎస్ జెడ్ ఏ. దాని తర్వాత ఇక్కడ వై టెన్స్ టు ఏ ఎస్ వై. తర్వాత స్మాల్ వై జెడ్. దాని తర్వాత జెడ్ టెన్స్ టు ఏ వై జెడ్
8 తర్వాత ఏ టెన్స్ టు ఏబి ఏ. సో మనకి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటి, ఫస్ట్ నాన్ జనరేటింగ్ ఎలిమెంట్స్ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఐడెంటిఫై చేసిన తర్వాత ఎలిమినేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ నాన్ జనరేటింగ్ ఎలిమెంట్స్ ఏంటియో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నాన్ జనరేటింగ్ ఎలిమెంట్స్ ఏంటియో చూద్దాం. సో ఇక్కడ ఏంటి నాన్ జనరేటింగ్ ఎలిమెంట్స్? ఓకే, సో స్టార్టింగ్ సింబల్ ఆల్వేస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నాన్ జనరేటింగ్ ఎలిమెంట్స్ ఏంటి? ఆబ్వియస్గా ఓకే ఎక్స్. ఓకే ఎక్స్, ఎందుకంటే ఇక్కడ స్పెసిఫిక్గా మనకి ఇక్కడ ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నట్టు, సో ఏ అనేది ఖచ్చితంగా ఒక ఎలోన్ టెర్మినల్ని ఇండికేట్ చేయాలి. ఓకే, ఎలోన్ టెర్మినల్ని జనరేట్ చేయాలి, రైట్? అప్పుడు మాత్రమే అది ఓకే జనరేటింగ్ అవుతుంది. ఒకవేళ ఏదైనా ఒక నాన్ టెర్మినల్తో కలిపి ఉందనుకోండి, అది జనరేటింగ్ కాదు. ఖచ్చితంగా టెర్మినల్ని మాత్రమే జనరేట్ చేయాలి, ఓన్లీ సింగిల్ టెర్మినల్ని. ఏ ఓకే సింగిల్ టెర్మినల్ అంటే అది ఏ అయినా అవ్వచ్చు, ఏబి అయినా అవ్వచ్చు, ఓకే ఏబిసి అయినా అవ్వచ్చు. ఓకే, అన్ని టెర్మినల్స్ని మాత్రమే, ఓకే ఓన్లీ టెర్మినల్స్ని మాత్రమే ఇండికేట్ చేయాలి. ఎలాంటి వేరియబుల్ అనేది అక్కడ యాడ్ అవ్వద్దు. అది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో అలా చూసుకుంటే ఇక్కడ ఇది కాదు, ఓకే జనరేటింగ్ కాదు. నెక్స్ట్ వై కూడా జనరేటింగ్ కాదు, ఇది జనరేటింగ్, ఎందుకంటే ఇక్కడ టెర్మినల్ని జనరేట్ చేస్తుంది. సో ఇది కూడా రైట్, ఇది కూడా టెర్మినల్ని జనరేట్ చేస్తుంది. ఓకే, ఈ రెండు కాదు, ఏవైతే ఉన్నాయో ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు ఏవైతే నాన్ జనరేటింగ్ ప్రొడక్షన్స్ అనమాట. ఇవి నాన్ జనరేటింగ్ ప్రొడక్షన్స్, రైట్? సో ఇప్పుడు నాన్ జనరేటింగ్ ప్రొడక్షన్స్ అనేవి తెలుసుకున్నాం, వాటిని రికగ్నైజ్ చేసాం, ఓకే ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఓకే, సో వాటిని సపరేట్గా రాసుకోవాలి. ఇక్కడ ఎస్, ఓకే ఎస్ టెన్స్ టు ఓకే యా, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ టెన్స్ టు, సో ఇక్కడ రాసుకున్నట్టయితే ఎస్ టెన్స్ టు ఓకే. ఇక్కడ ఏజెడ్ రాసుకోవాలా అంటే ఇక్కడ జెడ్, ఓకే జెడ్ అనేది యాక్సెప్టబులే కదా, రైట్? ఇక్కడ జెడ్ అనేది యాక్సెప్టబుల్ కాబట్టి ఏ జెడ్. నెక్స్ట్ వై అనేది ఇక్కడ యాక్సెప్టబుల్ కాదు, ఎందుకంటే ఇది నాన్ ప్రొడక్టివ్, ఓకే నాన్ జనరేటివ్ ప్రొడక్షన్ కాబట్టి జెడ్ అనేది రాసుకోవట్లేదు, రైట్? దాని తర్వాత ఏమవుతుంది నెక్స్ట్? ఎక్స్ఏ ఉంది, ఎక్స్ఏని రాసుకోవచ్చా? రాసుకోకూడదు. ఓకే, ఎక్స్ఏ ఉంది కదా, ఓకే ఇక్కడ ఎక్స్ఏలో ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రొడక్షన్ ఉంది, ఓకే ప్రొడక్షన్ ఉంది కాబట్టి మనం దాన్ని రాసుకోవడానికి లేదనమాట. ఇక్కడ ఎక్స్ఏ ఉంది కదా, ఎక్స్ అనేది ఇక్కడ టెర్మినల్, ఓకే ఎక్స్ అనేది ఇక్కడ నాన్ టెర్మినల్, రైట్? ఈ నాన్ టెర్మినల్ ఉన్నప్పుడు ఆల్రెడీ నాన్ టెర్మినల్ ఇక్కడ ఇది నాన్ జనరేటివ్ కదా, ఓకే ఇక్కడ ఎలాంటి టెర్మినల్ ఇది ఎక్స్ జనరేట్ చేయట్లేదు కాబట్టి ఇది రిమూవ్ చేస్తున్నాం. ఇది రిమూవ్ చేసినప్పుడు ఓకే ఆబ్వియస్గా ఇది కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు, రైట్? దాని తర్వాత మిగతా ఏమున్నాయి? జెడ్ ఉంది, రైట్? జెడ్ వచ్చేసరికి ఓకే ఇక్కడ వై అనేది రిజెక్ట్ చేసాం, నెక్స్ట్ వై రిజెక్ట్ చేసాం కాబట్టి ఇది రాసుకోవాల్సిన పని లేదనమాట. ఓకే, నెక్స్ట్ ఏడి రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఏ ఉంది కదా, సో ఇక్కడ ఏలో ఓకే ఇక్కడ దీన్ని మనం కంప్లీట్గా రాసుకోవచ్చు. ఇక్కడ ఏవి కూడా అన్నీ కూడా జనరేటివే ఉన్నాయి కాబట్టి ఏ ఆల్రెడీ జనరేటివే ఉంది కాబట్టి ఏబి ఓకే ఏ క్యాపిటల్ ఏ, రైట్? సో ఇలా మనం దీన్ని రాసుకోవచ్చు అనమాట, రైట్? సో ఓకే, సో దీన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంతవరకు రాసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది మనం రాసుకోవాల్సింది ఓన్లీ జనరేటివ్ టెర్మినల్స్ మాత్రమే. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి ఇందులో ఏది జనరేటివ్ టెర్మినల్? ఇది టెర్మినల్ కాబట్టి ఇది మాత్రమే రాసుకుంటున్నాను, రైట్? సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి
ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, రిమూవ్ నాన్ జనరేటింగ్ ఎలిమెంట్స్. ఇక్కడ నాన్ జనరేటింగ్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తే మనకి ఈ ప్రొడక్షన్ రూల్స్ వచ్చాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? అన్రీచబుల్. ఓకే, అన్రీచబుల్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే, సో దీని నుంచి ఫస్ట్ ఇక్కడ ఎస్ సింబల్ నుంచి, ఓకే, ఎస్ సింబల్ నుంచి ఇక్కడ ఏ, ఇక్కడ జెడ్. ఓకే, ఇక్కడ జెడ్ మాత్రమే ఇక్కడ ఉంది. ఓకే, సో జెడ్ని మనం ఇలా ఏడిగా కంటిన్యూ చేసుకోవచ్చు. అంతేకాని ఇక్కడ ఏ అనేది ఇక్కడ మనకు ఉందా, క్యాపిటల్ ఏ అనేది ఇక్కడ స్కోప్ ఉందా? ఇక్కడ లేదు. అంటే ఇది దీన్ని రీచ్ అవ్వట్లేదు. రైట్, ఇది రీచ్ అవ్వట్లేదు కాబట్టి సో మనం ఇక్కడ ఈ ఎస్ సింబల్ని ఏదైతే రీచ్ అవుతుందో అది మాత్రమే ఇక్కడ రాయాలి. ఓకే, సెకండ్ స్టెప్లో, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఏంటి? ఇక్కడ ఎస్ని రీచ్ అయ్యే ఏంటివో అవి మాత్రమే రాసుకోవాలి. ఎస్ టెన్స్ టు ఏ జెడ్, తర్వాత జెడ్ టెన్స్ టు జెడ్ జనరేటింగ్ ఏడి. ఓకే, సో ఇదనమాట. సో ఇలా మనం ఈ పర్టిక్యులర్గా ఈ కండిషన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం? రిమూవ్ నాన్ జనరేటింగ్ ఎలిమెంట్స్, రిమూవ్ అన్రీచబుల్స్ ప్రొడక్షన్స్. దేన్ని అన్రీచబుల్? స్టార్టింగ్ సింబల్ని అన్రీచబుల్. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ సో ఎస్ tends to capital AB or A tends to okay B C. టర్మినల్స్ని నాన్ టర్మినల్స్ని క్లారిటీగా రాసుకోండి. ఓకే, సో అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. బి జనరేటింగ్, ఓకే, స్మాల్ ఏ, క్యాపిటల్ బి, నెక్స్ట్ క్యాపిటల్ సి, నెక్స్ట్ సి జనరేటింగ్, స్మాల్ ఏ, క్యాపిటల్ సి, ఓకే, క్యాపిటల్ బి. రైట్, సో ఇలా ఉంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి ఓకే ప్రీవియస్గా చెప్పుకున్నట్టు 2 స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? నాన్ జనరేటింగ్ ప్రొడక్షన్స్. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటి? నాన్ రీచబుల్ స్టార్టింగ్ సింబల్. ఓకే, సో ఈ 2 స్టెప్ని మనం ఇక్కడ రాసుకుందాం. సో ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం, మనకు ఆల్రెడీ క్లారిటీ ఉంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో. సో మనం ఎలా రిమూవ్ చేసుకోవాలో ఇప్పుడు సింపుల్గా చూసేద్దాం. ఇక్కడ మనకి ఓకే చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టార్టింగ్ సింబల్. రైట్, సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి? రికగ్నైజ్ చేయాలి. వెయిట్ని రికగ్నైజ్ చేయాలి. కేవలం ఓకే టర్మినల్స్ని మాత్రమే, సింగిల్ టర్మినల్ని మాత్రమే రీచ్. సింగిల్ టర్మినల్ అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ అనమాట. ఇప్పుడు నార్మల్గా ఎలా ఈ ప్రీవియస్గా చెప్పుకున్నట్టు ఏ టెన్స్ టు ఏ అయినా ఉండొచ్చు, ఓకే, ఏ అయినా ఉండొచ్చు, ఏ అయినా ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా అవి టర్మినల్స్ మాత్రమే అయి ఉండాలి. ఓకే, వాటికి ఎలాంటి వేరియబుల్స్ అనేవి యాడ్ అయి ఉండద్దు. ఏ టెన్స్ టు ఏ జనరేటింగ్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇది నాన్ టర్మినల్ కదా. ఓకే, సో ఇక్కడ టర్మినలే, బట్ ఇక్కడ వేరియబుల్ యాడ్ అయింది కాబట్టి దీనికి అసలు ఒక ఎండ్ అంటూ ఉండదు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అప్పుడు ఇక్కడ టర్మినేట్ అవ్వదు ఆ స్ట్రింగ్ అనేది. ఓకే, అందుకనే మనం దీన్ని ఓకే ఇది ఇక్కడ నాన్ జనరేటివ్గా మేము దీన్ని కన్సిడర్ చేస్తున్నాం. అది ఎగ్జాక్ట్ రీజన్ అనమాట. ఇప్పుడు అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఇక్కడ సో ఇది ఓకే, ఇది ఓకే, స్టార్టింగ్ సింబల్ ఆల్వేస్ ఓకే. సో ఇక్కడ నాట్ ఓకే, ఇది నాట్ ఓకే. సో ఇక్కడ రాసుకుందాం క్లియర్గా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏమేమి రాసుకోవచ్చు? ఎస్ టెన్స్ టు ఓకే ఎస్ జనరేటింగ్ ఏ అనేది ఓకే, ఏ అనేది ఓకే, రైట్, బట్ బి అనేది ఇక్కడ మనం దీన్ని నాన్ జనరేటివ్ కదా. సో ఇక్కడ ఏం జనరేట్ చేయట్లేదు కదా స్పెసిఫిక్ టర్మినల్ని. సో ఆబ్వియస్గా ఇది తీసుకోవట్లేదు. సో అప్పుడు ఏం తీసుకోవచ్చు? ఏ. నెక్స్ట్ ఏం తీసుకున్నప్పుడు మళ్ళీ ఏ టెన్స్ టు ఓకే
ఇక్కడ బి అనేది ఆల్రెడీ మనం ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు దీన్ని. సో ఆబ్వియస్గా ఇది తీసుకోము, డైరెక్ట్గా బి తీసుకుంటాం, రైట్. సి ఆబ్వియస్గా కూడా ఇది కూడా సి కూడా మనకి ఎలాంటి టర్మినల్ని ఇవ్వట్లేదు కాబట్టి దీన్ని కూడా ఓకే కన్సిడర్ చేయట్లేదు, రైట్. ఇప్పుడు మనకి ఓన్లీ జనరేట్ చేసే లైక్ నాన్ టర్మినల్స్ ఏవైతే ఇక్కడ రాసుకున్నాం, ఈ ప్రొడక్షన్ 2 ప్రొడక్షన్స్ రాసుకున్నాం, రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సి టెన్స్ టు ఓకే సి టెన్స్ టు ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా ఏసి ఓకే ఇక్కడ క్యాపిటల్ ఏ సి అనేది నేను ఇక్కడ ఆల్రెడీ టర్మినల్ ఉంది కదా, ఇక్కడ వేరియబుల్ యాడ్ అయితే ఎందుకు తీసుకోవట్లేదంటే, సో టర్మినల్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ ఎండ్ పాయింట్ అనేది ఉండాలి, అంటే స్ట్రింగ్ అక్కడితో ఎండ్ అవ్వాలి ఎగ్జాక్ట్గా, రైట్. ఓకే ఇక్కడ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ తీసుకుంటున్నాను, సి అంటే ఏంటి ఓకే ఏసీ మళ్ళీ ఇక్కడ మళ్ళీ సికి దగ్గర మళ్ళీ ఏసీ అలా కంటిన్యూ అవుతుందే తప్ప ఎక్కడైనా పర్టికులర్ ఎండ్ అవుతుందా, పోనీ సికి బి తీసుకుందాం, ఓకే. సో అప్పుడు ఏ బి తీసుకుందాం, ఓకే. బి అని బి అంటే ఏంటి మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే బి అంటే మళ్ళీ ఇక్కడ ఏబి తర్వాత ఏబి ఓకే బి మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అవుతూనే ఉంది. అల్టిమేట్గా ఈ పర్టికులర్ ఏదైతే నాన్ టర్మినల్ అనేది ఇక్కడ టర్మినల్కి యాడ్ అవుతుందో అది ఒక లూప్ లాగా వెళ్ళిపోతుంది, దానికంటూ స్పెసిఫిక్ టర్మినల్ ఒక ఎండింగ్ అనేది ఉండదు అనమాట. అందుకని దీన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు, ఓకే. అది రీజన్, రైట్. సో అలా సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 2 వచ్చాయి. సో ఫస్ట్ రూల్ ప్రకారం సో మనం ఇక్కడ నాన్ జనరేటివ్ ఓకే ప్రొడక్షన్స్ని రిమూవ్ చేసిన తర్వాత మనకి 2 ప్రొడక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి సెకండ్ది వచ్చేసి ఏంటి, ఇక్కడ నాన్ రీచబుల్ టు స్టార్టింగ్ సింబల్. ఇప్పుడు ఎస్ అనేది ఏ ఇక్కడతో టర్మినేట్ అయిపోతుంది, మరి ఏకి స్కోప్ ఉందా ఇక్కడ లేదు, అప్పుడు దీన్ని రిమూవ్ చేయాలి. అప్పుడు ఎస్ టెన్స్ టు ఏ. సో సెకండ్ వచ్చేసరికి ఇది ఓకే. సో ఇలా మనం దీన్ని ఈ 2 స్టెప్స్లో మనం దీన్ని ఇలా రిమూవ్ చేసుకోవాలి, ఓకే. సో ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం, ఇది లాస్ట్ ఓకే. గ్రామర్ లైక్ ప్రొడక్షన్ రూల్స్ రాసుకుందాం, ఓకే. ఎస్ జనరేటింగ్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అంటే క్యాపిటల్ సి. సో మళ్ళీ క్యాపిటల్ బి స్మాల్ ఏ క్యాపిటల్ బి, రైట్. దాని తర్వాత ఏ టెన్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ ఓకే క్యాపిటల్ బి స్మాల్ ఏ క్యాపిటల్ సి ఓకే. మళ్ళీ స్మాల్ ఏ బి టెన్స్ టు స్మాల్ బి క్యాపిటల్ బి స్మాల్ బి రైట్. సి టెన్స్ టు స్మాల్ సి క్యాపిటల్ ఏ క్యాపిటల్ సి నెక్స్ట్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ సి ఓకే. సో ఇక్కడ మనం ఫస్ట్ ఓకే ఇదొక ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టు సింపుల్గా రాసేద్దాం, ఓకే. ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి, దేన్ని రికగ్నైజ్ చేయాలి, ఇక్కడ నాన్ జనరేటివ్ వాటిని రికగ్నైజ్ చేయాలి. సో ఇది జనరేటివే ఓకే, ఇది జనరేటివే, ఇది నాన్ జనరేటివ్, రైట్. సో ఇక్కడ మనం దీన్ని తీసేయాలి సిని, రైట్. ఓకే. సో ఫస్ట్ తీసేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో రాసేద్దాం, ఏంటిది ఎస్ జనరేటింగ్. ఇక్కడ మనం సిని తీసుకోవట్లేదు కాబట్టి ఇది ఉండదు, రైట్. సో అప్పుడు ఇది ఒకటే ఉంటుంది. బి అనేది యాక్సెప్టబుల్ కదా, యా బి క్యాపిటల్ ఏ బి. దాని తర్వాత ఏ, రైట్. ఏ ఏంటి ఇక్కడ ఏ యాక్సెప్టబులే, సో స్మాల్ ఏ ఓకే. సో ఇక్కడ ఓకే బి అనేది యాక్సెప్టబుల్ కాదు, రైట్. సో సారీ సి అనేది యాక్సెప్టబుల్ కాదు కాబట్టి ఇది తీసుకోవట్లా. దాని తర్వాత డైరెక్ట్ త్రిబుల్ ఏ తీసుకుంటున్నాం. దాని తర్వాత ఓకే నెక్స్ట్ బి ఓకే బి తీసుకుంటున్నాం.
బి ఏంటి ఎగ్జాంపుల్ ఇక్కడ బి అనేది యాక్సెప్టబులే కదా. సో రెండు తీసుకోవచ్చు, ఈ రెండు ప్రొడక్షన్ జనరేటివ్ థింగ్స్ అని ఇక్కడ మనం తీసుకోవచ్చు. బి, క్యాపిటల్ బి, బి, ఓకే. దాని తర్వాత స్మాల్ బి, రైట్. ఇది యాక్సెప్టబుల్ కాదు కాబట్టి దీన్ని మనం రిమూవ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి లైక్ జనరేటింగ్ ఓన్లీ జనరేట్ చేసేవి మాత్రం వచ్చాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. వేటిని రిమూవ్ చేయాలి, స్టార్టింగ్ సింబల్ని రీచ్ అయిన వాటిని రిమూవ్ చేయాలి, రీచ్ అవ్వని వాటిని రిమూవ్ చేయాలి, ఓకే. సో ఇక్కడ స్టార్టింగ్ సింబల్ని ఏవి రీచ్ అవ్వట్లేదు అంటే, ఓకే, ఏ రీచ్ అవ్వట్లేదు ఎందుకంటే ఇక్కడ మనకి ఏ అనే టెర్మినల్ లేదు, ఓకే. అప్పుడు మనం ఏం చేసుకుంటాం, అక్కడ బి అనే టెర్మినల్ ఉంది, ఓకే. ఇప్పుడు ఒక ట్రీ స్ట్రక్చర్ రాసుకున్నా కూడా ఎస్ ఇక్కడ బి, ఏ, బి, ఇక్కడ నువ్వు బీని ఎలాబరేట్ చేయగలుగుతావు తప్ప ఇక్కడ ఏ అనేది ఇక్కడ మెన్షన్ చేయనప్పుడు ఏని ఎలాబరేట్ చేయలేవు కదా, ఏని ఇక్కడ యాడ్ చేయలేవు కదా, ఓకే. అప్పుడు ఈ రూల్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను సెకండ్ స్టెప్ అనేది తీసుకుంటున్నాను. బి, ఏ, బి, దాని తర్వాత ఇది యాక్సెప్ట్ చేయదు కాబట్టి బి టెన్స్ టు, ఓకే, ఆబ్వియస్గా బి, క్యాపిటల్ బి, బి, స్మాల్ బి, ఓకే. సో ఇదనమాట. సో ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో ఎలా అయితే రిమూవ్ చేసుకున్నామో ఇక్కడ కూడా 2 కండిషన్ బేస్ చేసుకుని ఇక్కడ రిమూవ్ చేసుకోవడం జరిగింది. సో అవి ఏంటంటే లైక్ ఒక నాన్ జనరేటింగ్ ప్రొడక్షన్స్, ఏవైతే ఒక పర్టిక్యులర్ వేరియబుల్ ఏదైతే ఉందో అది ఒక టెర్మినల్, ఓకే, కలెక్షన్ ఆఫ్ టెర్మినల్స్ ఆర్ ఒక టెర్మినల్ని ఎప్పుడైతే అది జనరేట్ చేయదో అప్పుడు దాన్ని నాన్ జనరేటింగ్ టెర్మినల్ అంటాం, నాన్ జనరేటింగ్, ఓకే, నాన్ టెర్మినల్ అంటాం, ఓకే. సో అప్పుడు ఈ వేరియబుల్ అనేది దాన్ని ఒక పర్టిక్యులర్ ఒక కలెక్షన్ ఆఫ్ ఆర్ సింగిల్ టెర్మినల్ని జనరేట్ చేయట్లేదు. సో దాన్ని మనం ఫస్ట్ రిమూవ్ చేయాలి, ఓకే. రిమూవ్ చేసిన తర్వాత మనకి ఒక లైక్ ప్రొడక్షన్ రూల్స్ అనేవి ఇలా వస్తాయి, ఓకే. దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు ఇందులో మనం ఏదైతే స్టార్టింగ్ సింబల్ ఏదైతే ఉందో దానికి రీచ్ అవ్వనివి, ఓకే, స్టార్టింగ్ సింబల్ ఏవైతే ఈ వేరియబుల్స్ని రీచ్ అవ్వదో ఆ రీచ్ అవ్వని వాటిని రిమూవ్ చేయాలి మళ్ళీ, ఓకే. రీచ్ అవ్వని వాటిని రిమూవ్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఈ జెడ్ అనే దాన్ని రీచ్ అవుతుంది, బట్ ఏ అనేది ఇక్కడ సింబల్ లేదు కాబట్టి దీన్ని రీచ్ అవ్వదు. ఆబ్వియస్గా అప్పుడు ఏని రిమూవ్ చేయాలి, ఓకే, ఏని రిమూవ్ చేయాలి, ఓకే. సో అప్పుడు ఈ రెండింటిని రాసుకుంటున్నాం. సో ఇలా ఉంటుందన్నమాట, ఓకే. సో మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి 1-2 సార్లు చూడండి, చూస్తే ఇంకా సింపుల్గా అర్థమవుతుంది, ఎందుకంటే సింపుల్ కాన్సెప్ట్ ఇది, ఓకే. చూశారు కదా ఈ వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే పైథాన్ లైఫ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.